అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సాక్షి పొలిటికల్ స్పైస్. మార్చి మొదటి వారంలోకి వచ్చేసాం. మరి బహుశా 2 నెలల్లోపు ప్రజా తీర్పు ఏమిటో అర్థమైపోతుంది ఆంధ్రప్రదేశ్లో. లేదు ఇప్పటికే అర్థమైపోయిందని చెప్పి విశ్లేషకులు అభిప్రాయపడుతున్నప్పటికీ కూడా ప్రతిపక్షాలు మాత్రం చాలా ప్రస్ఫుటంగా స్పీడ్ పెంచే ప్రయత్నం చేస్తున్నాయి. కొన్ని అభాండాలు వేసే ప్రయత్నం అని కొంతమంది అంటున్నారు. మరి కొన్ని విషయాలలో మరింతగా ఫోకస్ పెడుతున్నాయి. ఎవరి గైడెన్స్ ఇది, ఎందుకు ఇలా జరుగుతుంది? ఈ మధ్యలో నర్రెడ్డి సునీత గారి ప్రెస్ మీట్కి అర్థం ఏంటి? ఈ అంశాలపై మాట్లాడడానికి మనతో పాటు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ఫైర్ బ్రాండ్ కేఎస్ ప్రసాద్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్. ఇవాళ జరుగుతున్న పరిస్థితులను ఎలా వర్ణిస్తారు? అంటే అసలు ఇంత మూకమ్మడి దాడి ఎవరి మీద ఎవరు చేయలేదేమో అనిపిస్తుంది. ఇదే మూకమ్మడి దాడి కాదమ్మా. ఎప్పుడైనా ఎగ్జామ్స్లో కాపీ కొట్టి రాసేవాడు ఎగ్జామ్స్ ఎలా ఉంటాయో తెలుసు కదా. అవును. ఇన్విజిలేటర్ ఇస్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్టర్ అని లాగా తీసి సిరేస్తారు పక్కకి. అలా ఈ తెంగరోళ్ళ తిరునాళ్ళకి తీసుకెళ్ళినట్టు ఈ అపోజిషన్ పార్టీ గత ప్రభుత్వంలో అధికారంలో రావడానికి ఏవైతే అబద్ధాలు చెప్పి వచ్చారన్న ఒక అపోహని జస్టిఫై చేస్తూ ఇవాళ మీరు ఒకటి గమనించలేదు, సెక్రటరీ తాకడ పెట్టేశారండి. అవును. వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్? ఐసిఐసి కాదన్నట్ట, హెచ్డిఎఫ్సి కాదన్నట్టు, అవునన్నట్ట ఏదో ఈ టాగుణితంతో కాలక్షేపం చేసే కార్యక్రమం. వీళ్ళు మళ్ళీ అందరికీ ప్రవచనాలు ఎలా చెప్తారంటే 28 గ్రామాలు 29 గ్రామాలలో 34,000 ఎకరాలు ఇచ్చిన భూసు ఏదైతే ల్యాండ్ పూలింగ్ అయిందో వాళ్ళందరికీ వీళ్ళు చెప్పేది సిఆర్డిఏ చట్టం చాలా పకడ్బందీగా చేసాం, ఈ సిఆర్డిఏ చట్ట పరిధిలో ఉన్నదాన్ని ఎవరు ఏమీ చేయలేరు, మీరెవరు అధైర్యపడకూడదని వాళ్ళే చెప్తారు. మరి సిఆర్డిఏ టెరిటరీలోనే కదా ఈ సెక్రటరేట్ ఇవన్నీ ఉన్నాయి. అవును. అక్కడ మళ్ళీ ఇవాళ సిఆర్డిఏ ఒక నోట్ ఇచ్చింది, ప్రెస్ నోట్. ఏమని? ఇలాంటి పకోడీ వ్యాపారాలు ఏం లేవు, శుభ్రంగానే ఉన్నామని. దీనికి ఈ తెంగరోళ్ళు మళ్ళీ వాళ్ళ టీవీ డిబేట్లలో కూర్చుని ఒక కీచుగొంతు కేసుకుని అడైతే బొగ్గన రాజేంద్రనాథ్ గారు ప్రిన్సిపల్ సెక్రటరీ ఫైనాన్స్ వీళ్ళందరూ రెస్పాన్స్ అయిపోయి మేమేమీ చేయలేదు, అసలు ఏం చెప్పక్కర్లేదు, మీకు మీరు అందరూ అధైర్యపడద్దని వీళ్ళకి చెప్పాలట. ఒరే మీరే ఒక పకోడీ న్యూస్ ఒకటి ఓ పేపర్లు వేసుకున్నాడు పచ్చళ్ళోడు ఇష్టం వచ్చినట్టు రాసేస్తారు. ఆ న్యూస్ని తీసుకొచ్చి ఆ పెట్రోల్ బంక్ కూడా సాయంత్రం డిబేట్ పెట్టి దాన్ని జస్టిఫై చేసేస్తారు. మీ దగ్గర ఉన్న ఒక దిక్కుమాలకైతే లేవు తీసుకొచ్చి ఎవరికి కనబడవు కదా, కెమెరా ముందు ఇలా పెట్టి విన్యాసాలు చేసుకుంటూ అది నిజమని మాకు భ్రమించేలా చేస్తే మీరా బడ్జెట్ ఫిగర్స్ ఫాలో అవ్వరు. అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి గారు ఏడు చెప్పారో దాని గవర్నర్ ఏం ఓటంకించాడో ధన్యవాదాల సభల్లో మీకు బుద్ధి జ్ఞానం ఇంగిత జ్ఞానాన్ని కూడా చిలక్కోయిని పెట్టుకుని వస్తున్నారు. దానికి తగ్గట్టు ఈ ఏం చెప్తే ఈ పేపర్లో డేట్ రాశాడో అది దాన్ని జస్టిఫై చేయడానికి మమ్మల్ని చంపేస్తే ఎన్నాళ్ళరా బాబు ఈ దరిద్రం? ఒక ఫైనాన్స్ మినిస్టర్ చెప్పింది ఒప్పుకోరు, ఒక ఆర్బీఐ చెప్పింది ఒప్పుకోరు, ఓ స్టాటిస్టిక్స్ ఆఫ్ హ్యాండ్ బుక్ ఆఫ్ స్టాటిస్టిక్స్ ఇచ్చిన డేటాను ఒప్పుకోరు. ఈజ్ ఆఫ్ డూయింగ్ లో నెంబర్ 1 చేస్తుంది కనబడదు మీకు. అలాగే జిఎస్డిపి స్టేట్లో నెంబర్ 1 వచ్చింది ఏపీ స్టేట్ అంది, అది కనబడదు. మొన్న విద్యా ప్రమాణాల్లో కూడా చాలా గణనీయంగా ముందరకెళ్ళిన స్టాటిస్టిక్స్ వచ్చాయి కదా. అదే కదమ్మా నేను చెప్తుంది ఏంటంటే మన రాష్ట్ర పురోగతి ఎలా సంతరించుకుంటుంది దానికి 1,103,00,00,000 ఇన్వెస్ట్మెంట్స్ ఈ 5 సంవత్సరాల టెన్యూర్లో వచ్చాయి. బాబు మీకు ఇంకా మీరు తెంగరోళ్ళు కాబట్టి మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఆనాటి ఒప్పందం గ్రాస్యం అయితే మా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు రెబ్బన్ కట్ చేశారంటే మరి అలా ఒప్పందాలన్నీ పొకోడీలను మీరు ఒప్పుకుంటే ఇది గ్రౌండ్ అయింది, అబద్ధం ఒప్పుకుంటారా? అబద్ధాలు చెప్పడానికి కూడా మీ దగ్గర కనీసం ఇంగిత జ్ఞానం కూడా వాడట్లేదు. ఈ సెక్రటేరియట్ తాకట్టు పట్టారని అసలు విషయం ఎక్కడి నుంచి వచ్చింది సార్? సృష్టికర్తలు ఉంటారు కదమ్మా, సృష్టికర్తలు. ఒకప్పుడైతే జర్నలిజం విలువలు పరిరక్షించడానికి అది నిజమని తెలిసి చచ్చిపోయేదాకా దాన్ని రాసేవారు కదా జర్నలిస్ట్. అలాంటి మహానుభావులను చూశాను నేను, చలపతిరావు గారిని, ఇలాంటి గొప్ప వాళ్ళని. వీళ్ళు ఎక్కడ దొరికారు ఈ తెంగర మేళ? నాకు అర్థం కాదు. కుల ప్రాతిపదిక మీద జర్నలిజం డిగ్రీలు ఇచ్చిన వాళ్ళు పట్టుకొచ్చి వాళ్ళు ఏమి నడిపిస్తుంటే వాళ్ళు జర్నలిజం స్కూల్ నుంచి వచ్చారని ఆ హరికథలు చెప్తుంటే ఎవడు వింటారమ్మా ఇవన్నీ? ఒక ఇన్వెస్టిగేటివ్ జర్నలిజంలో ఒక కొత్త పందాకి కొత్త రూపానికి తెరలేపిన ఉదంతంలో అక్కడెక్కడో విషయాలు తీసుకొచ్చి మనకు వాస్తవానికి దగ్గరగా ఇవి మనం చర్చించుకునేలా చేసే దగ్గర అసలు సందర్భం సముచితం కూడా లేకుండా ఏది పడితే అది. ఇది కరెక్ట్గా 45 రోజులు ఎలక్షన్స్ ముందు ఇలాంటి దిక్కుమాల ఐడియాలన్నీ ఓడిస్తారు తెలుసా? అలా ప్రశాంత్ కిషోర్ గారు నేను వాడిని సింగులరే పిలుస్తాను, ఎందుకంటే నాకు ప్రజాస్వామ్య ద్రోహుల్ని గౌరవించే హక్కు నాకు లేదనుకుంటాను. ఎందుకు చెప్తానంటే ఖచ్చితంగా అంటే ఇప్పుడు నా డిబేట్లో జగన్మోహన్ రెడ్డికి ఉన్నంత కాలం మంచోడే, నేను ఆ రోజు కూడా ఆయన విడుతూనే ఉన్నా. ఎందుకు అంటే ఒకడి యొక్క సామర్థ్యం, ఇప్పుడు ఉదాహరణకి స్టాలిన్, ఇక్కడేమో జగన్మోహన్ రెడ్డి, అక్కడ మమతా బెనర్జీ, ఖచ్చితంగా డంకా పాలస్ గెలుస్తారన్న దగ్గర పారాచూట్ వేసుకుని గెంతాడు డబ్బులు కక్కుర్తి. వీడు చెప్పేవన్నీ శాస్త్రాలు నిజాలు అన్నదానికి అందరూ చేటలు తిరగేశారు. మీతో కాదురా ఇవన్నీ మాకు భౌగోళిక కబుర్లని. కానీ అందుకని వీడు ఏం చేశాడు? తెలివితేటలు ఉపయోగించి సొంత పార్టీ పెట్టాడు, పైపచ్చి సొంత ప్రవచనాలు చెప్పడం స్టార్ట్ చేశాడు. డబ్బులకి దేనికైనా దిగజరిపోయేదానికి తెలివితేటలు లేని లోకేష్ లాంటి వాడు తీసుకొచ్చి అలవాళ్ళ మీద ఒక కేసులో ముద్ద కిలర్ రైజ్ గారు చూడ బస్సు అంబులెన్స్ లో క్లియర్ చేస్తారు, అలా తీసుకొచ్చి గబగబ చేస్తే ఈ పెద్ద 40-75 ఏళ్ళు ముసలైన దగ్గర కూర్చోపెట్టి, అరే నాన్న
మనం ఇవాళ ఏడు చేసినా మన వల్ల కావట్లేదు. ఎందుకంటే ప్రజల్లో మేము 5 ఏళ్ళు బట్టి మర్చిపోయాం, మేము ప్రజల దగ్గరికి వెళ్ళడం, వాళ్ళ కార్యక్రమాలు ఏంటో తెలియదు. పైపచ్చి మా కార్యకర్తలు జన్మభూమి కమిటీలో ఓడిపోయామని ప్రతిసారి ప్రజల్ని, మీరు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం versus చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కన్నా ముందు పెద్ద ఆయన రాజశేఖర రెడ్డి గారు బంగారం లాంటి అసెంబ్లీకి సాక్షిగా చెప్పాడు ఒక ప్రవచనం తెలుసా, కస్టమర్ ఈజ్ నెవర్ బి రాంగ్ అని. అంటే ఇప్పుడు మనం ఏదైనా ఒక వస్తువు కొన్నప్పుడు చిచి చాలా దరిద్రంగా ఉంది, చిచి ఇది అసలు నా ఎక్స్పెక్టేషన్స్కి లేదని దాన్ని రిజెక్ట్ చేస్తాం. అలా ఒక ప్రాసెస్ లో 100కి 100 మంది దాన్ని రిజెక్ట్ చేశారనుకోండి, ఆ ప్రోడక్ట్ కనుమరుగైపోతుంది మార్కెట్లో. అది అందుకనే కస్టమర్ ఈజ్ ఆల్వేస్ గాడ్ అండ్ రైట్ అంటారు. అవును, ఇదే ప్రాతిపదిక మీద ప్రజాస్వామ్యంలో ఒక పార్టీ గెలవాలంటే ప్రజలే దానికి నిలువెత్తు నిదర్శనం. వాళ్ళ గుండెలు గెలుచుకుంటేనే మనం గెలుస్తాం. అవును, మీరు చంద్రబాబు నాయుడు గారిని ఎప్పుడైనా గమనించండి, ఎలక్షన్ ఓడిపోయినంటే ప్రజలను తిడతాడు, ఆ కార్యకర్తలను తిడతాడు. అదే సావాసం చేస్తున్న పవన్ కళ్యాణ్ కూడా అదే అయిపోయింది. మీరు గమనించట్లేదు, మీరు నేను నిర్ణయాన్ని వ్యతిరేకిస్తే మీరు కోర్టులు అంటాడు వాళ్ళని, వాళ్ళ పాపం కార్యకర్తలని. పైపచ్చు ఇప్పుడు నేను పనికొచ్చిన పని చేసామంటే ఒకటి పనికొచ్చిన పని చేయడు. 24 సీట్లు ఇస్తే అలా పాట ఏదో ఉంది, అదేదో నెంబర్లు నావనుకున్నావు కాదు బాబు, అది ఫోన్ నెంబర్ అని. అలాగే 24కు కుదించబడి చెప్తాను సార్, అదే గుర్తుంది సార్, అందరికి తెలుగు వాళ్ళందరికీ గుర్తుంది. నువ్వు పాటలు పాడగలవు కాబట్టి నువ్వు పాడేస్తావమ్మా, కానీ వద్దులే. అదే 24 సీట్లు చూస్తే అదే గుర్తొస్తుంది మీకు. అదే చెప్తున్నాను, అలాగే గుర్తొస్తాయి. అలా సినిమాలకు కాబట్టి సినిమాటిక్ గానీ చెప్తాను, బుర్రలకి లైట్లు వెలుగుతాయి. అవి కూడా దమ్ము ధైర్యం లేదా 19, 18 సీట్లు అనౌన్స్ చేసుకోవడానికి. రెండోది అలా బీజేపీ వాళ్ళు ఎత్తట్టే ఇస్తాడట, నీకు కూడా దిక్కులేదు. అది వెనకటికో సామెత ఉంది సార్, నాకు మా పక్కింటి ఆయనకి 50 పైడి, ఆయనవి 49 ఆవులు, నాదో బుజ్జి కుంటి దూడ అన్నట్టు ఎవరు. అలా 50 లెక్క సరిపోద్ది కదా. అదే అదే పవన్ కళ్యాణ్ అర్థమైపోయింది. అదే 170 మేము నిలబడుతున్నాం, మేము 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 అని చంద్రబాబు నాయుడు చెప్పే సెలబడి అబ్బాకి ఒక బోర్ల బండి అంటే పవన్ కళ్యాణ్. కానీ పక్క విషయం, ఇక్కడికి ఈ డబ్బులు ఇచ్చి తీసుకొచ్చినాడికి ఏం చేయాలి? ఓ దిక్కుమాల సర్వేలు ఇవ్వాలి, దిక్కుమాల అబద్ధ పునాదులు. ఎందుకంటే ఇక్కడ తెలంగాణలో రేవంత్ రెడ్డి గవర్నమెంట్ చూస్తారు, ఏం లేకపోయినా కాంగ్రెస్ లాస్ట్ 2 months లో మ్యాజిక్ చేసి సోషల్ మీడియా త్రూగా గెలిచేశారు కదా, అలా కూడా మనం గెలిచి వచ్చని 75 సంవత్సరాల చాణక్యుడు ఇవాళ చాణక్యతనం బయటకు తీసాడు. నీ చాణక్యతనం వల్ల సీటు కవర్ కాంగ్రెస్ వాళ్ళతో అయితే వద్దు, కానీ ఇక్కడ ఉన్నది జగన్మోహన్ రెడ్డి. నీకు చాలాసార్లు చెప్పాను, హ్యాండిల్ విత్ కేర్. గాజు గ్లాసులు డబ్బాల మీద ఉంటుంది, చూసుకోకుంటే బాటిల్స్లోనూ లిక్విడ్లు ఏమైనా నింపిన దగ్గర హ్యాండిల్ విత్ కేర్ అని ఉంటుంది. అది నేను చాలాసార్లు చెప్పాను, మళ్ళీ అదే చెప్తున్నా. ఈ ప్రజాస్వామ్యంలో అబద్ధాల పునాదుల మీద ప్రభుత్వం ఏర్పడిందన్న భ్రమంలో మీరున్నారు. అవును, కానీ అబద్ధాల పునాదుల మీద ఆ భ్రమలో వీడైనా ప్రజలకు ఏం కావాలన్న దాని మీద నిరంతరం ప్రజల్లో ఉంటూ పనిచేసుకొచ్చి ప్రజల అధికారం ఇచ్చిన తర్వాత ప్రజలకు ఏం కావాలో చేస్తున్న ముఖ్యమంత్రి అతను. దానికి లేడిపేటి మనోడు సీఎం సిటీకి మనం కాన్వా వేసుకుని వెళ్ళిపోవడం అలవాటు కదా. అవును, ఇలా ఎందుకు వెళ్ళడం ఏమనంటే వీళ్ళకి ఇంకా ఏంటి పరదాలు కట్టుకుని వస్తాడు. మరి పవన్ కళ్యాణ్ లాంటి దుష్టకళ్ళు ఉంటే మరి ఏడు చేస్తాడు ఆయన పరదాలు కట్టుకోకుండా. అయితే ఇప్పుడు మీరు అన్నారు సార్, సెక్రటేరియట్ అమ్మేశారు, ఒక అబద్ధపు ప్రచారం, ఇంకా కూడా చాలా అబద్ధపు ప్రచారాలు చేస్తారు. ప్రశాంత్ కిషోర్ గారిని తీసుకొచ్చారు కదా, వీడు ఏం చేస్తాడంటే కంటిన్యూస్గా అక్కడ కూర్చుని ఢిల్లీలో కూర్చుని ఏదో చూడండి నేషనల్ మీడియా పరంగా అంతా ఇక్కడ సర్వేలు చేసేస్తారంట, అభివృద్ధి సంతరించుకోలేదు. నీకు డేటా చెప్పిన తర్వాత అభివృద్ధి ఏంటో తెలియాలి. ఇది రెండో అబద్ధపు ప్రచారం. అభివృద్ధి ఏం జరగకపోయి కేవలం సంక్షేమం జరిగితే ప్రజలు ఓట్లు వేయరని. మరి 6% ఎన్హాన్స్ అయింది రా భయ్. నీ తెలివి తక్కువతనానికి జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చిన ప్రవచనం వల్ల మనోడు 30,000 వేసేస్తే పసుపు కుంకుమకి లటక్మన 5 to 6% ఎన్హాన్స్ అయింది. మరి 5 ఏళ్ళు బట్టి కంటిన్యూస్గా ఇచ్చేస్తున్న దగ్గర ఎందుకు ఎన్హాన్స్ అవ్వదు? 1%. అలాంటివి మీకు నచ్చవు కదా, ఎందుకంటే బాధ కలిగిస్తుంది కదా. ఓ డేటా చెప్పి ప్రజల కళ్ళు తెరిపిద్దాం బాబు, ఏంది డెవలప్మెంట్ జరగట్లేదు అంటున్నారు కదా. ఒక్కసారి మనం చూద్దాం ఎందుకు జరగలేదు, ఏమైపోయిందని జరగలేదు ఒక్కసారి చెప్తే అర్థమవుతుంది వీళ్ళకి. ఎందుకంటే వీళ్ళకి ఏమీ చేతకాక ఆ సునీత మనం తీసుకొచ్చారు. నెక్స్ట్ ఏమో ఇక్కడ ఇది అంతా మనం ఇంకేం కాలేదు, వీళ్ళకి అయిపోయింది మొత్తం అంతా. దాని నుంచే మనం అసలు ఒకప్పుడు నిజానికి ఇది మనకి బ్రిస్ బడ్జ్ అని ఒక డేటా ఇచ్చిందమ్మా. 2014 నుంచి 18 లోపున 32,803 కోట్లు మాత్రమే గ్రౌండ్ అయ్యాయి. ఏది ఆంధ్రప్రదేశ్కి పెట్టుబడులు 2014 to 2018. ఇది కూడా ఏంటంటే ఒక 3 సమ్మిట్లు ఏవి పెట్టారు కదా. అంటే దావోస్ అలా ఏంటి పులిహోర, దద్దోజనం, చింతకాయ పచ్చడి అండ్ దాన్ని ఏమంటారు కొత్తిమీర కారం ఇలా తిని భౌగోళికాలను అందరినీ తీసుకుని వెళ్ళి షేర్ మార్కెట్ బ్రోకర్లు వీళ్ళందరూ వెళ్ళి వచ్చారు కదా.
దాని పర్యవసానంలో నిజమే మీరు అన్నది కరెక్ట్ అయితే 2014లో 29 ప్రాజెక్టులు గ్రౌండ్ అయ్యి 2804 కోట్లు వచ్చింది. 15లో 51 ప్రాజెక్టులు 4542, 16లో 79 ప్రాజెక్టులు 11395, 17లో 62 ప్రాజెక్టులు 4509, 18లో 72 ప్రాజెక్టులు 9553, 32803 కోట్లు కియా మోటార్లు అటువన్నీ కలిపి వచ్చాయి. సబస్ మరి ఇదే ఈ గవర్నమెంట్ 2019 to 23 విత్ 2 years కరోనా అది కూడా చెప్తా. 2019లో 73 ప్రాజెక్టులు గ్రౌండ్ అయ్యి 34,696 కోట్లు వచ్చాయి. 20లో 42 ప్రాజెక్టులు 9,840 కోట్లు వచ్చాయి. 21లో 47 ప్రాజెక్టులు 10,350, 22లో 46 ప్రాజెక్టులు 45,217, 23 జూన్ దాకా అయితే 26 ప్రాజెక్టులు 7,135, టోటల్ 1,103 కోట్లు గ్రౌండ్ అయ్యాయి. అంటే టోటల్ ఆంధ్రప్రదేశ్ పురోగతి ఈ 10 సంవత్సరాల్లో 132,906 కోట్ల రూపాయలు ఇవాళ మనకి ఇన్వెస్ట్మెంట్ ప్రాస్పెక్టివ్లో ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడానికి వచ్చాయి. అందులో 1,00,000 కోట్లు ఇప్పుడే వచ్చాయి. ఇప్పుడు ఉదాహరణకి మీరు ఆయనలో వచ్చిన గ్రాసిమ్ కూడా ఇప్పుడు గ్రౌండ్ అయిందని మీరు ఒప్పుకుంటే ఈ మొన్న 19,50,000 13,50,000 కోట్ల పెట్టుబడులకి నాంది పలికిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కూడా గ్యారంటీగా నెక్స్ట్ 5 years టర్మ్లో గ్రౌండ్ అవుతాయి. ఎందుకంటే దేశం కూడా ఒక పంచవర్ష ప్రణాళికల ప్రాతిపదిక మీద అంచెల వారీగా ఎదిగిన ఉదంతం. ఇది 10 సంవత్సరాల క్రితం పుట్టిన ఈ రాష్ట్రానికి 1,03,000 కోట్లు ఈ సంవత్సరం పెట్టుబడులు 5 సంవత్సరాల్లో వచ్చిన దగ్గర అక్కడ మీకు దగ్గర 32,800 కోట్లు మీ పెట్టుబడులు వచ్చిందో అభివృద్ధి సంతరించుకుంటారు. మాట వస్తే రోడ్ల గురించి మాట్లాడుతున్నారు సార్. దానికి కూడా చెప్పాలి అని చెప్తేనే కానీ వీళ్ళకి అర్థం అవుతుంది. ఇక్కడ మీకు ఒక గమనించారు లేదో ఈ ప్రాస్పరిటీలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముందుకెళ్తున్న దగ్గర వీళ్ళు ఏడిపోయింటి వీళ్ళు అధికారం పోయింది కదా. అవును, వీళ్ళకి ఒళ్ళొంగట్లేదు గ్రౌండ్కి వెళ్ళి మాట్లాడడానికి. ఇది ఎందుకంటే ఒప్పందాలు జరిగినవి. ఎందుకంటే ఎన్సీపీలు చెప్పేది ఏంటి హెచ్ఎస్బీసీ తరలిపోయింది అంటే చిన్నపిల్లడు ఆ లోకేష్ అంటే ఆడుకునే పిల్లల్ని తీసుకొచ్చి నువ్వు రాజకీయాల్లో చూస్తున్నావు. నీ అనుభవం ముందు వాళ్ళు ఒప్పందం ఎప్పటిదాకా చేసుకున్నారు. ఇప్పుడు ఇది ఒక లీజ్ పీరియడ్ ఉంటుందమ్మా. లీజ్ పీరియడ్ అయిపోయిన తర్వాత దానికి ఎక్స్టెన్షన్ దొరికితే లీజ్ ఉంటుంది, ఎక్స్టెన్షన్ లేకపోతే ఇప్పుడు ప్రాజెక్ట్ ఉంటుంది. నేను ఎరిక్సన్లో వర్క్ చేసినప్పుడు 1, 2, 3, 4, 5 జనరేషన్స్ ఫోన్స్ లాంచ్ చేసాం. 6th generation మాకు అగ్రిమెంట్ లేదు, అమ్మేసాం మేము ఆ కంపెనీ. సో దాని అర్థం ఏంటి అంటే వాళ్ళు తరలిపోవడానికి వాతావరణం కారణం అన్ని రకాల కారణాలు అని అంటున్నారు. ఇప్పుడు అది ఒక కాల్ సెంటర్ అక్కడ హెచ్ఎస్బీసీది. దానికి అక్కడ టెన్యూర్ అయిపోయింది. వాళ్ళు స్పెసిఫిక్ పీరియడ్కి పెడదాం అనుకుని వచ్చారు. ఆ పీరియడ్ అయిపోయిన తర్వాత మారిపోయారు. ఇప్పుడు 5 బ్యాంకుల కింద కుదించేశారు మొత్తం దేశంలో ఉన్న అన్ని బ్యాంకుల్ని. అంటే బ్యాంకింగ్ రంగం అంతా ఎత్తుకుపోయిపోయినట్ట. మీరు ఇది గమనించండి. ఇక్కడ వీళ్ళు చేసి పనులకి వీళ్ళకి అవగాహన రాయచ్చు. ఎందుకంటే చిన్నపిల్లలకి అవగాహన రాయచ్చు. కియా మోటార్ మనమే కట్టేవాటి అనంతపూర్లో ఇన్ని కంపెనీలు వచ్చాయి మన ఆయనలో వచ్చాయా అని తెలివిలేనోడు మాట్లాడిన దాన్ని ఈ రాబోయే రోజుల్లో 5 సంవత్సరాల్లో అబద్ధాలే అన్న పునాదుల మీద ఏర్పాటు చేసిందని గ్రహించింది. సో ఈ స్టాటిస్టిక్స్ని గొర్రె కషాయం నమ్మినట్టు ఈ టెంగరోడు ప్రశాంత్ కిషోర్ నమ్మి ఇంత జరిగిందని కూడా ఎక్కడ అనుమానం రాకుండా ఏం చెప్తున్నాడు, అభివృద్ధి జరగలేదు, ఓన్లీ సంక్షేమం జరిగింది. ఇంత అభివృద్ధి జరగబట్టే ఒక రాష్ట్ర బడ్జెట్ని సంక్షేమం చేయగలిగాడు 2 సంవత్సరాల కరోనాలో వెసులుబాటు లేక. ఇదే ఇంకొక 5 సంవత్సరాలు ఇంక ప్రభుత్వం ఇస్తే అసలు ఈ లేవన రబ్బర్ పెట్టి తెలుగుదేశం ఉండేదట్టని చెప్పుకోవాల్సి వస్తుంది తెలంగాణలాగా. ఎందుకంటే భయం అది. అందుకనే కదా పర్సన్ హూ కెన్ ఎగ్జిక్యూట్ ఈజ్ కాంపిటెంట్ అండ్ ఈజ్ క్యాపబుల్, ఈజ్ ఇన్ ద రైట్ చైర్. అవును, పర్సన్ ఇన్కాంపిటెన్సీ ఓన్లీ కథలతో ఈ బొగునిగాలు అందరూ ఛానల్లో అందరూ చెప్పి కబుర్లతో సస్టైన్ అయ్యి ఒరిజినల్ చంద్రబాబు అని ఎతికేసరికల్లా 5 సంవత్సరాలు వెనక్కి చూస్తే డొల్లతోరం కనబడుతుంది. ఇదే టైంలో సార్ ఇక్కడ అడక్కమానలేను సునీత గారి ఇన్వాల్వ్మెంట్ అంటే ఇప్పుడు ఇంత రాజకీయంగా స్పీడ్ పెంచడం జరగడానికి కారణం ఏంటి? నేను అదే చెప్తున్నాను. ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ గెలిచిన ఉదంతాన్ని పునరుద్ధరించుకుంటూ వాళ్ళ ఇప్పుడు ఇన్స్టెంట్ రియాక్టివ్ మోడ్లో ఏంటంటే ఒకటి ప్రశాంత్ కిషోర్ గారితో ఏదో పెద్ద యాజిఫ్ అన్నట్టుగా చెప్పించడం, రెండోది ఈ అబద్ధాలు ఇందాక సెక్రటరేట్ తాకట్లు ఇలాంటి పనికిమాల కబుర్లు చెప్పించడం, మూడోది ఇంకేమీ చేయలేక ఆ కుటుంబం మీద పడి ఆడడం. మీకు ఒక గమనించట్లేదు, వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని ఎదుర్కోలేము అన్నది రాజశేఖర రెడ్డి గారి కన్నా ఇతను బలవంతుడు అన్న విషయం వాళ్ళకి ఎప్పుడు అర్థమైంది తెలుసా? 67 స్థానాలు 2014లో గెలిచిన ముందు నుంచి ఈ సీల్డ్ కవర్ల కాంగ్రెస్ని ఎదుర్కోవడానికి బాగా అలవాటు పడిన తెలుగుదేశం వాళ్ళనే రైవలరీ కింద ప్రతిష్ఠించుకుని. ఎప్పుడైతే ఈయన ఒక ప్రాంతీయ పార్టీని ఎమర్జ్ చేశాడో ఇతని వైబ్రేషన్స్ పాదయాత్ర ఓదార్పు యాత్రకు వస్తున్న రెస్పాన్స్ మీరు గమనించట్లేదు. ప్రతిసారి తెలుగుదేశంకు ఉన్న పిచ్చితనం ఏంటంటే నాటి రాజశేఖర రెడ్డి గారి పాదయాత్రను కూడా చాలా అండర్మైన్ చేశారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్రను కూడా చాలా అండర్మైన్ చేసుకున్నారు. దాని ఉపద్రవం ఎలా ఉంటుందంటే వాళ్ళ కనుమరుగైపోవడమే. అవును, వాళ్ళ తర్వాత స్టెప్పులు ఎప్పుడు ఎలాగుంటాయి? మీరు టర్న్ ద పేజ్ లెర్న్ ద వర్క్ కాదు,
వెనక బేచికి వెళ్ళి అదే దిక్కుమాల స్ట్రాటజీ. అప్పుడు కూడా మహాకూటమి కేసీఆర్ గారు నిద్రలేపి తీసుకొచ్చారు. ఇక్కడ అసలు ఎవడో పవన్ కళ్యాణ్ అంటే కూడా తెలియని కూడా అనవంతంగా బలవంతం తీసుకొచ్చి ఎత్తికెత్తుకుంటారు. అక్కడ ఏమైంది ఉపద్రవం? తెలుగుదేశం ఎత్తే బంగాళాఖాతంలో పడింది తెలంగాణలో పూర్తిగా. ఇక్కడ ఎవరో తెలియని పవన్ కళ్యాణ్ బలవంతాన్ని భజన కొట్టుకుని తీసుకొస్తే నాకు ఒక్కడికే ఛాన్స్ ఇవ్వండి, నా ఒక్కడికే ఛాన్స్. వెనకాల బీజేపీ ఉంది. ఆ బీజేపీ ఏం చేస్తుందంటే, సో ఎప్పుడైతే సూదిమనంత జాగా కోసం ఈ ఎర్రిపవరాన్ని వాడుతుంది. ఈ ఎర్రిపవర్ ఏం చేస్తుంది? ఎటుకు పడితే అటు ఎగరడానికి సిద్ధంగా ఉంది. 2014లోనే పార్టీ పెట్టింది. ఇప్పుడు ఈ సునీతమ్మ దగ్గరికి వచ్చాక ఏం చేస్తున్నారు? ఢిల్లీలో కూర్చోపెట్టి, మన చిన్నపిల్లలు ఉంటారు కదమ్మా, కరెక్ట్గా ఫైనల్ ఎగ్జామ్స్ ముందు రివిజన్ చేయిస్తారు చూడండి, అలా రివిజన్ క్లాస్లో తీసుకొచ్చి ఒక కృతజ్ఞత సభ. ఎవరికి? తెలుగుదేశం ఆఫీసులో టీలు అందించుకున్న దగ్గర నుంచి పై దాకా అక్కడ అలా పోతరేకులు మన దగ్గర నుంచి పోయినాడు. ఇంత పెద్ద లిస్ట్ చెప్పారు సార్ ఆవిడ. అదే అలా మాట్లాడిన మాటకి అదే ఆయన రఘురామరాజు గారు ఉన్నారు అందులో, ఇంకా ఎవరెవరు పెద్ద పెద్ద అసలు బోండా గారి పేరుంది, ఆ పేరుంది, ఈ పేరుంది, అందరి పేరు వర్లరామయ్య పాపం. ఆ కామెడీ షోకి అసలు అంతం లేదు. ఎందుకు జస్టిఫై చేసుకుందంటే, ఒక మనోరంజక కార్యక్రమానికి ఒక సీరియల్ నడిపించారు వాళ్ళు. ఇప్పుడు 25వ తారీఖు దాకా జైస్వాల్ అనేవాడు ఉండేవాడు కమిషనర్గా, జాయింట్ డైరెక్టర్గా. ఆయనలో ఈ సింగ్ గారికి బలవంతాన్న రామ్ సింగ్ గారికి ఒక అసిస్టెంట్ ఎస్ఐఓ స్థాయి నుంచి అడిషనల్ ఎస్పీ ఇచ్చేసి 164, 167 సిఆర్పిసిలు అన్నీ మ్యానిపులేట్ చేసేసి నచ్చినట్టు ఇప్పుడు ఉదాహరణకు నేను విచారిస్తే నీ సంతకం తీసుకో దాని మీద, అది ఇష్టం వచ్చిన కథలు రాసేసాడు. నేను మళ్ళీ ఛాలెంజ్ చేస్తున్నాను రామ్ సింగ్కి, నువ్వు పునర్విచారణ నువ్వు చేసిన వాళ్ళకి చేస్తే వాస్తవాలు ఖచ్చితంగా వస్తాయి. వీళ్ళకి ఏంటంటే ఆ రోజు వివేకానంద రెడ్డి గారు చనిపోయిన రోజు తలుపులు బద్దలకోట లోపలికి వచ్చినప్పుడు 119 ఫోటోలు ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు తీశారు. నేను నీకు ఆ ఫోటోలు కూడా చూపిస్తానమ్మా, డిస్ప్లే చేయండి ఒకసారి, నీకు నేను పంపిస్తాను, అవి వెనకాల డిస్ప్లే చేయండి. తలుపులు బద్దలకోట లోపలికి వచ్చినప్పుడు మూడో కంటికి తెలియకుండా సునీతమ్మ ఏమో గొళ్ళెలన్నీ బాగు చేయించేసింది. ఏంటంటే అలా సిట్ 1 రిపోర్ట్లో కుటుంబం అని చెప్పారు, మాంతి గారు సిట్ 2 రిపోర్ట్లో కూడా కుటుంబం అని చెప్పారు. కుటుంబం అనగానే ఈ డైలీ సీరియల్ నడిపించుకున్న వాళ్ళు ఏడు చెప్పారంటే, ఇటు పడి చెప్పి అవినాష్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డిని కలిపి సీన్లోకి తీసుకొచ్చేద్దాం, వెల్లలు చేసేద్దాం. చూడాలి డైలీ సీరియల్లో అమ్మో అత్త ఉంటుంది, అలోలే వాళ్ళని వెల్లం చేసేస్తూ ఉంటారు, లాస్ట్కి పశ్చాత్తాపంతో అంతా మళ్ళీ శుభంగా డేసేస్తారు అన్నట్టుగా నటించేద్దాం కాసేపు. ఈ 5 ఏళ్ళు మనకి ఎలాగో ఒళ్ళొంగదు కాబట్టి హూ కిల్డ్ బాబాయ్ అని వేసేసుకుని వెళ్ళిపోదాం అనుకున్నారు. వాళ్ళు మళ్ళీ ఎంత స్వార్థపరులు తెలుసా? ఈ చిన్నపిల్లడు ఖాళీగుండి ఒళ్ళు తాగడానికి పాదయాత్ర చేశాడు కదా, అలా పచ్చళ్ళోడు చెప్పాడు, హే అలా ట్రాన్స్ఫర్ అయిపోయి వెళ్ళిపోయాడు, ఇంకా అక్కడి నుంచి మనం మాట్లాడితే మనకి భూమరంగా వద్దని చెప్పి చిన్నపిల్లలని అయితే ఆపేశాడు. వీళ్ళనైతే తీసుకెళ్ళి ఢిల్లీలో కూర్చోబెట్టి ప్రెస్ మీట్లు పెడతారు. ఈ అమ్మికి అసలు మర్చిపోయింది పాపం. ఎందుకంటే ఒక టైంలోగులుతానికి నిదర్శనం ఎవరంటే సునీతమ్మ. ఎలా అంటే ఈ చంద్రబాబు నాయుడు జైలు ఎట్టిన కాడి నుంచి ఊకిళ్ళి బాబాయ్ స్టోరీయే లేదు. అయితే రోజాడు పొద్దున్న నుంచి అక్కడ రెడీగా ఉంటారు గన్నట్టుకుని మెకనస్ గోల్డ్ సినిమాలాగా. ఎప్పుడు చెప్పేద్దాం సాయంత్రం వేసరికల్లా. ఎంత తెలివి తక్కువతాను. అవినాష్ రెడ్డి గారికి నోటీస్ ఇవ్వడానికి సిబిఐ వాళ్ళు వెళ్తే వలయాల కింద ఏర్పడిపోయారు. ఎందుకంటే మనోడికి వెళ్ళినప్పటి నుంచి 2019 నుంచి చంద్రబాబు నాయుడికి వెళ్ళవట్టు కదా, వలయాల కింద ఏర్పడి నన్ను అరెస్ట్ చేసేస్తారు, నాకు చాలా భయం ఉందని ఆ రోజు నుంచి చెప్పుకుని వస్తాడు. ఎందుకల్లా స్కిల్ డెవలప్మెంట్ కేసు అప్పుడే తెలుసు మనోడికి పెద్దకి. ఏడుకి వచ్చేసరికల్లా ఏమైంది, వలయాల కింద ఏర్పడిపోయారు, సేమ్ నాకు చేయవలసింది వీళ్ళకి చేస్తున్నారు ప్రజానాయకులు వీళ్ళని. మళ్ళీ భయం వచ్చింది. భయం వచ్చి సిబిఐ వాళ్ళు అరెస్ట్ చేస్తారు. ఓరే ఓరే మీ తెలివి ఎక్కడికి వెళ్ళిందిరా, మీ తెలివి ఎవరు సంతకపోయిందా? ఇదే అవినాష్ రెడ్డి గారు నాన్నగారిని భాస్కర్ రెడ్డి గారిని పులివెందుల్లో అరెస్ట్ చేస్తే ప్రజలు దారిచ్చి లోపలికి వెళ్ళి ఆయన అరెస్ట్ చేసి తీసుకుని వెళ్ళగలిగారు. ఇంకా మీకు విచిత్రం చెప్పనా, నాకు పెయినించి దాకా అన్ని జబ్బులు ఉన్నాయి, నేను బయట ఉండిపోయి చచ్చిపోతాను ఏసీ లేకపోతే. మా ఆవిడేమో వంట వండి ఖైల్ నుంచి కాన్వాయ్ పంపిస్తున్నాడు కూడా ఆయన వదిలేసి ఎడుకోపోయింది సభలో ఇవనుకొని సంతాపాలు అనుకుని. అలా దగ్గర ఒంటరివాడు అయిపోయినడికి ఏదో దయ తెలిసి 52-4 రోజుల తర్వాత బెయిల్ వస్తే ఆరోగ్యరీత్యా ఇదే భాస్కర్ రెడ్డి గారు సమకాలికుడు, అదే వయసు ఆయనకి తెలుసమ్మా నీకు? అవునవును, కోర్టుకి వెళ్ళి సరెండర్ అయిపోయాడు ఆయన. బెయిల్ నాకు ఎక్స్టెన్షన్ బయట ఏ పాటి సెట్ ప్లేడర్ అని అడిగినా 4 రోజులు ఎక్స్టెండ్ చేయిస్తారు బెయిల్. కానీ ఆయన నిజం నిలకడమే తెలుస్తుంది, నాకేటి భయం లోపలికి వెళ్ళాడు. ఇది వైఎస్ కుటుంబంకున్న సేవ, ఇది గ్రహించమనండి ఎవరికైనా. ఆ భాస్కర్ రెడ్డి గారు కోర్టు అవ్వక్కైందమ్మా, గౌరవ న్యాయస్థానం అవ్వక్కైంది. ఏంటిది బెయిల్ ఎక్స్టెన్షన్లు అడుగుతారు కదా, ఓవర్ యాక్షన్లు ఉంటాయి కదా, ఇంకా ఆరోగ్యం అంటారు ఏదో అంటారు, పైపచ్చి పెద్ద ఆయన కూడా ఆయనకి చాలా వెసులుబాట్లు ఉన్నాయి. ఇదే అమ్మా వాళ్ళ కమిట్. కానీ ఆయన బెయిల్ పీరియడ్ ఎట్లా వాడుకుంటున్నారు సార్ ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. అదే డాక్టర్ ఉన్నాడు, అంబులెన్స్ ఉండదు, కానీ ప్రజల్లోకి వెళ్ళిపోతారు. ఇవి అబద్ధాలను మాత్రం ఒప్పుకోడు. కంటి ఆపరేషన్ అయిపోయింది కదా సార్ ఇప్పుడు?
కళ్ళకి బాగా కనబడాలి కదా. ఇప్పుడు ఏం చేసినట్టే కర్రలు పొరలు మాత్రమే తీశారు. ఎందుకంటే అబద్ధాల పొరలు తీస్తే నిజాలు చూడలేకపోతుంది. అందుకని పాత అబద్ధాలు బొరలని తిరుగుతున్నాయి కాబట్టి అవే అబద్ధాలు నిజం అనుకుని చెప్తాను ప్రజలకు. కాదు సార్, ఇక్కడ ఎక్కడైనా వీళ్ళకి అంటే ఎవరైతే మ్యానిపులేట్ చేయబడుతున్నారో, ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ గారు కావచ్చు, సునీత గారు కావచ్చు, వాళ్ళకి తెలుస్తోందా, ఎరుకలో ఉన్నారా ఈ రాజకీయంగా వీళ్ళు మ్యానిపులేట్ చేస్తారని? ఇప్పుడు ఆవిడకి తెలియంది ఏం కాదు కదా. వాళ్ళ అమ్మగారు ఎలా తిడుతున్నారో నీకు ఒక ఛార్జ్ షీట్ ఇస్తాను, వెనకాల డిస్ప్లే చేయి. ఈ షమీం గారికి జరిగిన అన్యాయాన్ని షమీం గారు వివేకం సార్కి దృష్టిలోకి తీసుకొచ్చారు. ఈ అమ్మాయి పెడుతున్న టార్చర్కి నీకు ఎందుకమ్మా? వివేకం సార్కి రూపాయి డబ్బులు లేకుండా 2 రూపాయలకి 5,000కి 10,000కి కూడా నానా తెప్పలు పడివాడైనా పెద్ద ఆయన. నేను పులివెందులు వెళ్ళి గ్రౌండ్లో కనుక్కొని వచ్చిన నామినేషన్ వేయడానికి కూడా తెప్పలు పడుతుంది దగ్గర. నిజంగా చెప్తున్నాను, ఒక ఆడపడుచు అన్న దగ్గర నాకు హనుమంత్ రెడ్డి అని ఒక మిత్రుడు ఉన్నాడు. నిజంగా వాస్తవానికి నాకు దగ్గరగా పరిచయం చేసి వదిలేడు. ఆయన చెప్పిన ఉదంతంలో ఆల ప్రభావతమ్మ గారిని అడిగితే నిజమైన ఆడపడుచు పులివెందులకి ఆ అమ్మమ్మ ఆల ప్రభావతమ్మ నిజమైన ఆడపడుచు పులివెందులకి. ఎందుకంటే నా వివేకం సారు, నా అవినాష్ రెడ్డి, నా జగన్మోహన్ రెడ్డి అనుకుంది ఆవిడ. అనుకుని నిజం పక్కన నిలబడింది. వీళ్ళు నిజం తెలిసి కూడా, ఎందుకంటే కుటుంబం అంటే మొగుడిని పెదబావని కాపాడుకోవడానికి ఎవరినైనా పనంగా పెట్టేస్తుంది. వీళ్ళు సిబిఐ తెలివితేటలు చెప్పనమ్మా నీకు. నిజమైన బాధితులు కంటే కూతురుని కనాలన్నారు కదా. మరి షమీమమ్మ ఎక్కడుందమ్మా? ఈషా ఫౌండేషన్లో పాపం పని చేసుకుంటూ కొడుకుని పొట్టపోసుకుంటుంది. నీకు మాట చెప్తా, ఆడపిల్లకైతే ఒక న్యాయమా? ధర్మేంద్ర 2 పెళ్లి చేసుకున్నాడు మతం మార్చుకుని. వివేకం సార్ కూడా అదే పని చేసిండ్రు, తప్పేముంది? నీకు ఈ చట్టాలు ఏమన్నా అవ్వినా అవ్వలేదని మీరు నమ్మినా సంతానానికి సర్వహక్కులు ఉంటాయి. వివేకం సార్కి పుట్టిన బాబు ఎవరు కాదన్నా ఉన్నాడు, జగన్ సార్కి సునీతమ్మకి తమ్ముడే. వాళ్ళు కాదనగలరా? కెన్ దే కాంట్రడిక్ట్? ఏం మాట్లాడుతున్నారు అసలుకి? అర్థం పర్థం లేకుండా ఆయన ఆస్తి ఎక్కడ వాళ్ళకి అదనం రాసేస్తారన్న దానికి సుధా సింగ్ మేడం క్లియర్గా ఎస్టాబ్లిష్ చేసిందమ్మా. ఇది ఒక కాన్స్పిరసీ విత్ బ్రూటల్ మర్డర్ అండ్ రాబరీ. నీకు రాబరీ చెప్పనా? ఆ నోటరీ కాగితాలు పట్టుపోయి ఆ దస్తగిరి కడితే 45 లక్షలు దొరికాయి. అవును, ఏ తమాషాలు కడుతున్నారు వీళ్ళు. ఇప్పుడు నిజంగా చెప్తున్నాడు, ఎప్పుడు కింద మారారు అంటే ఐ విట్నెస్ లేనప్పుడు. వాచ్మెన్ రామగురుని వాంగ్మూలం ఎందుకు తీసుకోవట్లే? సుధా సింగ్ మేడం టేకెన్ ఆల్ థింగ్స్ ఇన్ ద కన్సిడరేషన్. వీళ్ళు వ్యవస్థను భ్రష్టు పట్టించడానికి వ్యవస్థ ఎంత ఖచ్చితంగా ఉన్నా సరే ఓ పనికిమాలిన ఉంటారు. వాళ్ళు చేసిన పని అది. దాని పర్యవసనాలు యువతలో అభంశోభం తెలియని వాళ్ళు ఎంత మానసిక సంఘర్షణకు గురవుతుంటే కేవలం భర్తను పరిరక్షించుకోవడానికి. ఏమా 2017లో వివేకం సార్ ఓటమా? ఎవరు గెలిచారమ్మా ఆయన మీద? గెలిచింది బీటెక్ రవి. ఎవరమ్మా అతను? తెలుగుదేశం అతను. ఆయనకి ఉన్న ఫ్రెండ్షిప్ తెలుసా? వీళ్ళందరూ ఆ సీఎం రమేష్తో కాంటాక్ట్లు చేస్తున్నారు. తెలియదు అనుకుంటారు ప్రజలకి. ఆదినారాయణ రెడ్డి మాట్లాడిన మాటలో ఆ రోజు గంగిరెడ్డి గారు రామకృష్ణతో మాట్లాడిన పిఏ రామకృష్ణతో గుండెపోటట. గుండెపోటని ఎవరు చెప్పాడు? ఫస్ట్ మీ డిజైన్ ప్రోగ్రాంలో దీన్ని ఎలివేట్ చేయడానికి గంగిరెడ్డి గారు ఆడితే అక్కడ పిలక పట్టుకున్నాడు రామకృష్ణ. తమాషాలు కడుతున్నావా అని. ఇవన్నీ ఎక్కడ దాచబడుతున్నాయి చెప్పిందెవరు? మీ పెద్ద బావ. మిస్కమ్యూనికేట్ చేసింది ఎవరికి? విజయసాయి రెడ్డికి, అమాయకుడికి. ఇక్కడేమో ఆయన ప్రెస్ లో అడ్రస్ చేస్తే గుండెపోటట. ఈ టాగుణితమే. వాస్తవాలను ఎవరు చెప్తున్నారు? ఇదే అవినాష్ రెడ్డి ఫస్ట్ పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు. అవును, ఎక్కడికి వెళ్తున్నాడు? ప్రచారానికి. రాత్రి 11 గంటలకి దాకా ప్రచార సభల్లో ఉన్న వివేకం సారు ఆయన టికెట్ ఆశించలే. ఆయన స్వచ్ఛందంగా అవినాష్ సార్కి సపోర్ట్ చేయాలని ఆడ ప్రభావితమా పులివెందులు ఆడపడుచమ్మా ఖచ్చితంగా చెప్పింది. మీరేం ఆడపడచలమ్మా? కుటుంబం బరువులు తీయడానికి కాకపోతే ఏం బాగుంటున్నారు మీరు? నిన్న కాక మొన్న సతీష్ రెడ్డి గారు వచ్చి జాయిన్ అయ్యారు. రాజశేఖర రెడ్డి గారితో జగన్మోహన్ రెడ్డి గారితో పోరాటం చేసిన ఆయనకి కూడా అర్థమైంది వాట్ ఈస్. ఆయన అన్నారు కూడా కదా, అంటే ఆ మూమెంట్ లో నేను ఇంత విమర్శించినా కూడా చాలా పెద్ద మనసుతో మళ్ళీ సందర్భం వచ్చినప్పుడు నన్ను కలుపుకుపోవడం అనేది చాలా గొప్ప విషయం. నేను అదే చెప్తున్నాను మా గొప్పతనం. గుప్పడి తెరిస్తే ఏముండదని తెలిసిన వివేకవంతుడు జగన్మోహన్ రెడ్డి. గుప్పడి తెరిచి రోడ్డు మీద నిలబడింది. అభంశోభం తెలియని సునీతమ్మ ఎవరిని పరిరక్షించగలుగుతాం? ఓ ట్రాప్లో పడి. నేను సతీష్ గారి గురించి చెప్పాలమ్మా. సతీష్ రెడ్డి గారి గురించి అంత పోరాటం చేసినాడు. ఎవడైనా ఎమ్మెల్యే ఆస్పిరేషన్ ఉంటుంది నా నియోజకవర్గానికి ఏదో చేయాలని. 20 సంవత్సరాల నిరంతర పోరాటంలో ఆయన గమనించి ఆయన రియలైజ్ అయింది ఏంటంటే పులివెందుల వైఎస్ కుటుంబం వలనే ఇంత అభివృద్ధి చెందిన రియలైజేషన్ ఆయనకి. దేర్ లైస్ ది గ్రేట్నెస్ ఆఫ్ సతీష్ రెడ్డి గారు. ఎందుకంటే యాజ్ అన్ ఎమ్మెల్యే నాకు రాజశేఖర రెడ్డి గారు కూడా తెలుసు. ఒక నియోజకవర్గంలోకి వెళ్తున్నప్పుడు ఆయన మనసు గెలుచుకున్న ఉదంతం ఆ సినిమాలో కూడా చూపించారు ఆయన. నేను సైద్ధాంతికంగా విభేదించవచ్చు కానీ నా ఓటు మాత్రం నీకని చెప్పాడు పెద్ద ఆయన. ఎందుకనుకుంటున్నావు? బికాస్ ద కమిట్మెంట్స్ వాట్ హీ విల్ టేక్ అన్నదానికి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆయన ఏదో రాజకీయాన్ని బాగుకుందాం రాలేదమ్మా. రాజకీయంలో వాళ్ళ నాన్నగారు ఆశయాన్ని జస్టిఫై చేయడానికి వచ్చింది. అండ్ ఇంకా కూడా అంతకంటే కూడా పాదయాత్ర అవుట్కమ్ చెలించిపోయాడు.
ఇదే పాదయాత్ర ఈయన కూడా చేసి ఎస్ మా నాన్న సిద్ధాంతం ఇది కరెక్ట్, ఆయన ఆశయం కరెక్ట్ అని అందుకే సంక్షేమం చేసుకుని తిరుగుతున్నాడు. ఎవడి ప్రశాంత్ కిషోర్ గారు? రాష్ట్రంలో ఈ రోజు ఒక సామాన్య మానవుడు జేబులో 10 రూపాయలు ఉంటే ఇవాళ ఆర్థిక వ్యవస్థ ఎంత పరిపుష్టిగా ఉంటుందని పెద్ద పెద్ద అమర్శీలు నాటి మహానుభావులు చెప్పిన దాన్ని ఆచరించి చూపిస్తున్న జగన్మోహన్ రెడ్డి వీళ్ళు తట్టుకోలేక వస్తున్నారు. డ్రీమ్ క్యాబినెట్లో, వరల్డ్ డ్రీమ్ క్యాబినెట్లో ఆర్థిక పరంగా చంద్రబాబు నాయుడికి అవకాశం వచ్చిందని కథలు చెప్పే దగ్గర ఎగ్జిక్యూషన్స్ నీ ఓన్ స్టేట్లో ఎందుకు లేవు? వ్యవసాయ ఆధారిత దేశంలో వ్యవసాయ ఆధారిత పంటలు ఎంత కొన్నారో తెలుసా? 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో 52,850 కోట్లు వడ్లు కానీ వ్యవసాయ ఆధారిత పంటలు కానీ, ఇవాళ 72,890 కోట్లు కొన్నారు. దాని పర్యవసానం తెలుసామా? జిఎస్డిపిలో నెంబర్ 1 ఉన్నాం. ఇవమ్మా అభివృద్ధి కాదా సార్? అదే చెప్తున్నా. ఈయన దృష్టిలో హైటెక్ సిటీ కట్టారు, బ్రహ్మాండం కట్టారు. ఐఎస్బిలో చెట్టు వేశారు, 11 సంవత్సరాలు చెట్టు పెరిగింది. ఐఎస్బిలో చెట్టు పెరిగింది, ఐఎస్బి ఫంక్షనింగ్ బాగుంది. నీ పొత్తులో ఉన్న నీ పార్టీ 10 ఏళ్ళ పొత్తు అని కూడా ఒక్కడికి ముందుకు వెళ్ళడానికి లేకుండా నాకు అసలు సీకట్లు వెళ్ళడానికి భయం, నాకు తోడు రాని ప్రతిసారి నీ సీకట్టుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ కనబట్టలేదు నీకు? కాదు, ఆయనేమో ఈయన్ని కాపాడుతున్నట్టు, ఈయనేమో ఆయన కోసం నేను బీజేపీతో పోరాడుతున్నా అని చెప్పుకుంటారు. ఎవరికి అంటే వీళ్ళిద్దరు స్వార్థ ఆరాటమే కనబడుతుంది అంతే తప్ప వీళ్ళిద్దరు ఆరాటంలో ప్రజలేరి ఇది ప్రశ్నించాలా? అది ఖచ్చితంగా ఇది ప్రశ్న. నీకు అధికారం కోసం నీకు పవన్ కళ్యాణ్ కావాలి, పవన్ కళ్యాణ్ నిలబెట్టి తను తాను ప్రూవ్ చేసుకోవడానికి నువ్వు కావాలా? కానీ మీ ఇద్దరికి ప్రజలు అక్కర్లే. ప్రజల కోసం తెప్పిస్తుంది జగన్మోహన్ రెడ్డి మాత్రం మీకు నచ్చట్లే. సో అంటే ఈ మొత్తం క్రమంలో సార్ అందరూ కలిసిపోయి ఇలా దాడి చేసే ప్రయత్నం చేస్తున్న సమయంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటి ఏపీలో? ఎందుకమ్మా లేని వాళ్ళ కోసం బలవంతం వాళ్ళకి అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చి అలా ఉన్నారని ప్రూవ్ చేస్తారు. ఎక్కడ మాట చెప్తున్నా, ఒకళ్ళు వచ్చి గొంతు చించుకుని అరవడం తప్ప. మీరు ఎంత గొంతు చించుకుని అరవస్తున్నా సరే లాస్ట్ గా రాజశేఖర రెడ్డి గారి కుటుంబ సభ్యురాలే నీ మొహాలకి దిక్కైంది. అది తెలుసుకోమని ఫస్ట్. రెండోది, జగన్మోహన్ రెడ్డి అనే ఒక వ్యక్తికి కష్టం కలిగితే ఆ కష్టాన్ని ప్రజలు మా కష్టం కింద భావించారు. ఆ కష్టపెట్టింది ఎవరో ప్రజలు ఎరిగి దానికి పర్యవసానంగా భూస్థాపితం చేసిన కాంగ్రెస్. అంచేత ప్రజలకి ఏం జరుగుతుందో బ్రహ్మాండంగా తెలుసు. ఎవరెవరినో దొడ్డిదారిన బీజేపీతో అనుకున్నట్టుగా నటిస్తూ కాంగ్రెస్కి సహాయ సహకారాలు అందిస్తున్నందుకే బీజేపీ వాళ్ళు సొంత నిర్ణయం తీసుకుంటున్నారు. అది అపోజిషన్ పార్టీలకు తెలియాలా? అవును, వాళ్ళు ఎక్కడ ఇంతవరకు లేదు, వాళ్ళ పొత్తు లేదు, వాళ్ళ కాదు లేదు, వాళ్ళ పనులు చేసుకుంటున్నారు బ్రహ్మాండంగా. వీళ్ళే ఊరికే తెగరోడి డబుల్ గేమ్ అర్థమైందంటారు. అయితే వీళ్ళ డబుల్ గేమ్ అర్థమైంది. డబుల్ గేమా? ఈయన ఏదో చెప్పుకుని ఆ సీల్ కవర్లు ముఖ్యమంత్రులతో యుద్ధాలు కాదు, నిజమైన పగంటే ఎలాగుంటుందో చూపిస్తున్నారు. నీకు ఒక మాట చెప్పనా, కాంగ్రెస్ హటావో దేశ బచావో నినాదంలో ఈయన కనుక గెలిస్తే ఏమవుతుందో ఆ పార్టీ రీడ్ చేయకుండా నరేంద్ర మోడీ అయితే లేడు. ఆయనకి బ్రహ్మాండంగా తెలుసు, మనోడి పొలిటికల్ వ్యాపారాలన్నీ బాగా తెలుసు, మేనేజ్మెంట్ షోలు అంతకన్నా తెలుసు. ఆయనకేం తక్కువ జరిగింది అనుకుంటా గోదావరిలో, ఆయన గడ్డానికి పెట్టారు వీళ్ళు. అవును, అహంకారంతో మొదటి అప్పటి నుంచి కొనసాగుతుంది కదా, ఎప్పుడు వస్తారు పోతారు వస్తారు. ఎప్పుడైనా సరే ఒకటి గుర్తుంచుకోమా, క్షేత్రస్థాయి నుంచి నాయకత్వాన్ని పుణికిపుచ్చుకున్న వాళ్ళు ఎవరైనా సరే, ఈవెన్ నరేంద్ర మోడీ కూడా దేశ యాత్రగా తన ఎబిలిటీని ఆ స్థాయికి పెంచుకున్నాడు. నువ్వు గమనించుకో. అదే పని జగన్మోహన్ రెడ్డి కూడా రాష్ట్ర యాత్రతోనే ఆయన చాతుర్యం పెరిగింది. అప్పటిదాకా ఉన్న జగన్మోహన్ రెడ్డిలో ఒక డిఫరెంట్ కోణం ఆవిష్కరించబడింది ఆయనలో. ఆయన దాని నుంచి ఏమవుతుందంటే ప్రజలకి నిరంతరం పలానా నేను ఆ వీధిలోకి వెళ్ళినప్పుడు ఆ వీధిలో ప్రజలు ఎలా కష్టపడుతున్నారు, నా ప్రజలకి ఉన్న కష్టాలు ఏంటన్నది అలా రీల్ తిరుగుతూనే ఉంటుంది. దానికి ప్రభుత్వ ఖజానా నాకు వచ్చింది అన్నదాన్ని సద్వినియోగపరిచి దాన్ని ఒక బాట క్రియేట్ చేసి తీసుకెళ్తూ ఉంటాడు. అప్పుడే అది ఒక యజ్ఞం. ప్రజాస్వామ్యంలో ప్రజల కోసం చేసే యజ్ఞమే ఒక రాజకీయంలో ఒక ముఖ్యమంత్రి ఒక ప్రధానమంత్రి చేసే పనులు. వీళ్ళు ఎప్పుడైతే ప్రజల కోసం ఆ విధంగా చేస్తున్న దగ్గర రాక్షసులు యజ్ఞాలకు ఏం చేస్తుంటారు, విఘాతాలు కలిగిస్తుంటారు. ఇప్పుడున్న అపోజిషన్ పార్టీలు అదే ఆ విఘాతాలు కలిగిస్తున్న వాళ్ళని ఎదుర్కోవడానికి సామర్థ్యం ఎలా పెంచుకుంటారో తెలుసా? ఇలా నెట్టలలో నిలబడతారు తపస్సు చేసే ఋషులు నిలబడతారు. అందుకనే త్రికరణ శుద్ధి అన్న దానికి అర్థం పరమార్థం ఎలా చూపిస్తున్నాడంటే తను నమ్మిన సిద్ధాంతం తన తండ్రి ఆశయ సాధన కోసం ప్రజా సంక్షేమమే అన్నదానికి ఫైనాన్షియల్ ఎబిలిటీ పెంచుకుంటున్నాడు. ఆ ఫైనాన్షియల్ ఎబిలిటీ పెంచుకుంటుంది. వీళ్ళు ఏం చేస్తారంటే పక్కదారి పట్టిస్తున్నారు. ఇందాక చెప్పే చూడు, ఇన్వెస్ట్మెంట్స్ అని ఉత్తినే రావు. అవి స్టాటిస్టిక్స్ ఆఫ్ హ్యాండ్ బుక్ ఆఫ్ స్టాటిస్టిక్స్ నుంచి ఆర్బీఐ ఇలాంటి వాళ్ళు అట్రా చేస్తారు ఇలాంటి. సో అయితే సీఎం జగన్ చేసే యజ్ఞంలో ప్రతిపక్షాలు ఇప్పుడు చేస్తున్న ఈ ఆటలన్నీ కూడా రాక్షసుల క్రీడలు అంటారు. రాక్షస క్రీడ అది. వీళ్ళు చేస్తూ అది రాక్షస పాలనని అభివర్ణిస్తారు. ఎందుకంటే ఈ రాక్షసులు
అధికారంలోకి వస్తే చేసేది రాక్షస పాలనే. కానీ ఒక ప్రజా రంజక పాలన చేస్తున్నది రాక్షస పాలనని ప్రజలు భ్రమించేలా చేస్తున్నాడు. సో దీని పర్యవసనాలు ఎలా ఉంటాయి ప్రజలకు తెలిసిపోతుంది అంటారు. ఖచ్చితంగా గ్రహించారు. ధర్మం వర్ధిల్లాలి, ప్రజాస్వామ్యం వర్ధిల్లాలి. రమ్మంటారమ్మా ఎప్పుడే సరే యుద్ధానికి రమ్మన్నప్పుడు ప్రత్యక్ష యుద్ధంలో వీళ్ళు ప్రజాస్వామ్య యుద్ధానికి వీళ్ళు ప్రిపేర్ అవ్వక బట్టలు ఉడదీస్తాం, ఇస్తాం, పరిగెట్టిస్తాం రోడ్ల మీద, రెడ్ బుక్లో రాసాం, శిక్షిస్తాం, ఇవి మాట్లాడుతున్నారు. దుష్ట సంహారానికి రాముడు విల్లెత్తేదాకా ధర్మం పరిరక్షించబడేది ఆ ఉదంతం వచ్చినప్పుడే విల్లెత్తాడు రాముడు. అప్పటిదాకా రామరాజ్య స్థాపనలో యుద్ధాలు లేవు. రామరాజ్య స్థాపన సుపరిపాలన. ఆ సుపరిపాలన చేస్తున్న వాడిని తట్టుకోలేక రాక్షసులు చేస్తున్న దాడిని వికృత క్రీడ కింద అభివర్ణిస్తూ రాబోయే రోజుల్లో ప్రజలు యుద్ధానికి సిద్ధమయ్యారు. ప్రజాస్వామ్య యుద్ధంలో వాళ్ళ ఆయుధం ఇన్నిసార్లు నేను బటన్ నొక్కాను, మీరు నా కోసం 2 బటన్లు నొక్కండి, ఒకటి అసెంబ్లీ ఒకటి పార్లమెంట్ అని అడుగుతున్నాడు. అందుకని ఇంకెళ్ళి రైట్. కేఎస్ ప్రసాద్ గారు చాలా అంటే పాయింట్లతో కానీ చాలా ఉద్వేగంతో మాట్లాడారు మీరు ఇవాళ. అంటే జరుగుతున్న పరిస్థితులపై మీరు ప్రజల్లోకి ఇంజెక్ట్ చేసేస్తున్నారమ్మా, అది చాలా భయంకరమైన విషయం. లేదు, ప్రజలు విజ్ఞులను తెలుసుకుంటారని ఆశిద్దాం. తెలుసుకుంటారనే దానికన్నా ప్రజలు ఎందుకు ఇలా మిస్లీడ్ చేయబడుతున్నారు అన్నది ప్రజలకు తెలియజెప్పాలి. అది దట్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. రైట్ సార్. ఇప్పుడు ఎగ్జామ్ చదువుతూ ఉంటాం, పిల్లలు బాగా చదివిన తర్వాత కూడా వాడికి అనుకున్న మార్కులు రానప్పుడు ఒక తండ్రికి ఇచ్చే మోరల్ ఎలా ఉంటుందంటే పిల్లలకి, ఎస్ మన ప్రయత్నం చేయాలి, ఫలితాన్ని ఆశించకూడదు అంటాడు. అదే జగన్మోహన్ రెడ్డి నమ్మిన సిద్ధాంతం. తను చేయవలసింది తను చేశాడు. అందుకే చాయిస్ ఈజ్ యువర్స్ అంటాడు. మీరు నేను చేసింది నచ్చితేనే కన్విన్స్ అయితేనే నాకు ఓటేయండి అంటాడు. దర్ ఇస్ నో డిమాండ్ ఫ్రమ్ ఇట్. పూర్తిగా అయితే అన్నిట్లో నేను 100% అన్ని లెసన్స్ ప్రిపేర్ అయ్యి అన్ని చేయవలసిన వాగ్దానాలన్నీ కూడా నెరవేర్చాను కాబట్టి 175కి 175 అంటున్నారు ఇవాళ. కానీ వేచి చూద్దాం సార్, ఈ అబద్ధాలు ఎంతవరకు వెళ్ళి తిరిగి వచ్చి మళ్ళీ అవి పటాపంచలు అయిపోతాయో, నిజం ఎంత నిలకడగా నిలబడుతుందో రాబోయే కాలం చెప్పబోతోంది. ధన్యవాదాలు సార్ కేఎస్ ప్రసాద్ గారు. నమస్కారం.